ఉన్నది అందరూ ఫ్యాన్స్ అంటే అందరూ ఇష్టం. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రిఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒప్పుకోవచ్చు, హీరోయిన్ తో చెప్పించారు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది మ్యాటర్ లేదు అంటూ. తిని కాదండి, అది ఎవరు అది మా డైరెక్టర్కి తెలియాలి. తను కాదు అంటే అదే ఆ డైలాగ్ కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు, రిలేషన్ అంతే కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారు ఇలా ఇలా నథింగ్ అండి, అలా వాడాలని స్పెసిఫిక్ గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టర్ దేన్ని బాగా చేయగలడని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసిన ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలరు అన్నప్పుడు అరే పని చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చేయని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అన్నప్పుడు ఈ డిడ్ ఇట్. అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్ గా అది పెట్టాలంటే దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్ గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాలి. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అంటే మేము వెళ్ళాలంటే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా ఇరిటేట్ గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈస్ వెరీ గుడ్. అండ్ మా లాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. రాజ్పర్ గారు, గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు మీరే కనిపిస్తున్నారు ఇటు వచ్చిన. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3వ సినిమా ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం. అంటే చిన్న సినిమా మధ్యలో కనీసం 2 నెలల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్ లో వచ్చారు లాస్ట్ టైం మీరు. అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది. అది అంటే యాక్చువల్లీ తిరగబడ్రా స్వామి సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే ఆగి వద్దాం అనడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్ కొద్దాం అనుకున్నా అంటే కరెక్ట్ గా అదే ఫిక్స్ వీళ్ళు కూడా ఈ డేట్ కొద్దాం అని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దాం ప్లాన్ చేసి అలా జరిగిపోయింది అంతే. ఇంట్లో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్ లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది. దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదు యాక్చువల్లీ. డైరెక్టర్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 more కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది. సో బికాస్ ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ యూ లాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూసాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు కొంచెం డీల్ చేసిన కనిపిస్తుంది. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది. కొంచెం ఇదైనా కానీ అది కొంచెం వల్గార్ గా మారిపోతుంది. మీరు ఎలాంటి తెలుసుకున్నారు ఆ విషయం? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్ లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకుని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా కానీ ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూస్తుంటే మీరు ఎండ్ లో ఒకటి ఉంటది చిన్న డౌట్ అని, ఒక 2 ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా పడుతున్నావు నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేస్తే నేను చూడలేను కదా. ఫస్ట్ పాయింట్ నేను ఆడియన్స్ కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్మకం. సంగీతం గారు ఒక ఫ్రేమ్ లో కనిపించారు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఒక ఫ్రేమ్ లో చూపించాము అంతేగాని అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్ గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఇస్ డిఫరెంట్ కదా. ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 years. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 years. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని. అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్ షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతి రోజు షూట్ మాకు ఒక వర్క్ షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. టీం భలే ఉన్నాడే.
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దీంట్లో అందరూ మేడ్ ఇన్ పీపుల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవరిబడి అంటే వాళ్ళంటే పాత కాపులు కానీ రాజ్ తరుణ్ అండ్ శేఖర్ చంద్ర. నార్మల్ గా ఇప్పుడు మన హీరో రాజ్ తరుణ్ చాలా క్యారెక్టర్లతో మంచి సక్సెస్ లతో బాగా పాతుకుపోయి ఉన్నాడు ఆడియన్స్ వ్యూ లో ఇన్ జనరల్ గా. అంటే తన మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్ లోనే ఉన్నది ఈ రోజున. మీరు ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ ఆర్టిస్టిక్ దట్ యు టుక్ ఇన్ టు యువర్ హ్యాండ్? తన్ని డిఫరెంట్ గా చూపించాలి, లేకపోతే తను ఇంకా తన తాలూకు ఉన్న పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నది ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా మీరు. ఓకే, కథ పాయింట్ చెప్పారు, ఏదో చీరలు కడతాడు అని. వాట్ ఈస్ యువర్ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? అంటే మీరు అన్నారు కదా సార్, తనకున్న ఒక పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి, అదైతే మైండ్ లో లేదు సార్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ని నీట్ గా డిజైన్ చేసుకున్నాం. ఆ క్యారెక్టర్ కి రాజ్ ఎలా అడాప్ట్ అవుతారో అలా అడాప్ట్ చేసాం. అంటే లుక్ వైజ్, తన కాస్ట్యూమ్స్ వైజ్ మొత్తంగా. సో ఆ క్యారెక్టర్ కి తను ఎలా అడాప్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ లోకి రాజుని పెట్టాం కానీ రాజు లో క్యారెక్టర్ తీసుకెళ్ళాలి. ఓకే, బట్ 100% తన్ని మీ క్యారెక్టర్ కి మీ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ కి తన ప్లస్ పాయింట్స్ ఏమేమి మీకు బాగా యాడ్ అయ్యండి క్యారెక్టర్ కి సినిమా? అంటే సినిమాకి చాలా యాడ్ అయింది సార్, చాలా యాడ్ అయింది. అంటే మెనీ టైమ్స్ కొన్ని సీన్స్ లో అబ్బా ఈ కుర్రోల్లో ఇంత పొటెన్షియాలిటీ ఉంది కదా అయ్యా ఇలా అనుకున్నానండి నేను. ఈ అబ్బాయికి ఇంత పొటెన్షియల్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈస్ బియాండ్ మై కొన్ని విజువల్ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అని. సో తను చంపేశాడు, సూపర్ చేశాడు. ఓకే, రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ సినిమా మొన్ననే అంటే దగ్గరగా కొంచెం యాక్షన్ పార్ట్ సెకండ్ హాఫ్ నువ్వు అందరినీ కొట్టడాలు గట్ట విభత్సంగా తిరగబడారు స్వామిలా. ఇప్పుడు కంప్లీట్ గా ఆడపిల్లలకి చీరలు కట్టే క్యారెక్టర్ అని చెప్పి మీ డైరెక్టర్ ఇందాక చెప్తున్నాడు కదా, అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు సరదాగా ఉండే క్యారెక్టర్లు ఇప్పుడు చేస్తూ ఉంటాం, అది మనకి రెగ్యులర్ గా అనిపిస్తుంది. చూసి వెన్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అది ఛాలెంజింగ్ గా ఉంటుంది అండ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవ్రీడే ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు అంటే మనమే ఆలోచించుకొని కొత్తగా ఎలా చేయాలి, అది మనకి పని ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. లేకపోతే ఏంటంటే ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. ఇది నాకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా మనకి ఇందాక చెప్పినట్టే రివ్యూ చూసినప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ చిన్న లైన్ దాటడం అనేది చాలా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు శివసాయి వచ్చి 1.5 hours నాకు అంటే ఐడియా కథ అంతా అయిపోయిన తర్వాత తను అసలు ఎలా చూస్తున్నాడు సినిమాని నాకు క్లియర్ గా చెప్పాడు. సో అప్పుడు నాకు ప్రాపర్ గా నమ్మకం వచ్చింది, లేదు తిను ఖచ్చితంగా లైన్ అయితే క్రాస్ అవ్వకుండా చేస్తాడు అండ్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్. అందుకే వెంటనే కలిసి అప్పుడు జైరాబాద్ షూటింగ్ చేస్తున్నాను, నన్ను కలిసి వెళ్ళిపోగానే వెంటనే మారుతి గారికి చేసి చెప్పాను నేను చేస్తాను, ప్లస్ కానీ తను డైరెక్టర్ అయితేనే చేస్తాను, ఇంకెవరైనా అయితే మాత్రం ఐ కాంట్, నేను ఆ రిస్క్ తీసుకోలేను. బట్ తను డైరెక్టర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఐఎమ్ డూయింగ్ దిస్ సోమేట్ ఆర్డర్. ఇది బలిబలే మొగాడు సినిమా ఇన్స్పిరేషన్ భలే ఉన్నాడు అసలు సంబంధం లేదు. అంటే ఎంతైనా కానీ ఆ అంశం నుంచి వచ్చింది కదా సార్ మారుతి గారి దగ్గర. కథకి సంబంధం లేదు కానీ ఈవెన్ ఆ టైటిల్ ఫాంటింగ్ కూడా మారుతి గారు భలే ఉన్నాడు. సేమ్ మీకు ఆ లుక్ కనిపిస్తుంది. అంటే మారుతి గారి దగ్గర ఉన్న గొప్ప విద్య ఏంటంటే మనం ఒక టైటిల్ చెప్పగానే స్కెచ్ చేసి ఇలా చూపించేస్తారు. సో అలా తీసుకున్నది మన స్పెసిఫిక్ డిజైన్ కూడా కాదు, బలిబలే మగాడు నుంచి ఆ అంశం తీసుకున్నాము. ఆ కామెడీ ఏదైతే ఉండాలో అలాంటి కామెడీ ఉండాలి అని అనేది పెట్టుకున్నాం. గుడ్ దట్ బలిబలే మగాడు ఎంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సార్ యాక్చువల్గా మారుతి గారు బల్లే మగాడు వేలే దాంట్లో నానికి మరికొనేది, అలాగే తర్వాత మహానుభావుల్లో కూడా సర్వ గారికి వచ్చింది ఇది ఉంటుంది. అలాగే మరి దీంట్లో కూడా దీనికి ఏమైనా చిన్న లోపం లాంటిది ఏమైనా పెట్టారా లేదంటే కనుక పాయింట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? September 7th థియేటర్. గుడ్ క్వశ్చన్ అండి. అంటే డిఫెక్ట్ అయితే ఏమి లేదండి. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి డిఫెక్ట్ ఉందని మనం అనుకుంటాం అంతే. రాజ్ తరుణ్ గారు అంటే యాజ్ అన్ యాక్టర్ కింద ఏంటంటే ప్రతి సినిమాకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి. బట్ ఇలాంటి కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ కి ఏంటంటే రెఫరెన్స్ పాయింట్ ఏమి ఉండదు. శారీ డ్రైపింగ్ అనేది కొత్త పాయింట్ యాక్చువల్ గా. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో అయితే ఎక్కడ రాలేదు.
సో మరి దాని గురించి ఎక్కువ అంటే జస్ట్ డైరెక్టర్ గా చెప్పింది ఫాలో అయిపోయారా, లేదంటే కనుక మీరు కూడా ఏమన్నా దాని గురించి తెలుసుకోవడం కానీ, లేదంటే హోంవర్క్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటే అలాంటివి చూడడం కానీ, ఎందుకంటే ఆ ఫెమినైన్ లుక్ ఇది కూడా రావాలి కదా చిన్నగా. అంటే ఫెమినైన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు. అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గర, అంటే మేము ప్రాక్టీస్ చేసాము శారీ కట్టడాలు చేసే ఎక్స్పెరిమెంట్లు అన్ని చేయించాము. బట్ యాక్టింగ్ అనేది ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ ఈజ్ హ్యాపీ విత్ ఇట్ ఈజ్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్ కి ఇప్పుడు ఒక డైరెక్టర్ తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టం, బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్. తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో చాలా ఈజీ అయిపోతుంది నాకు. మనీషా, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే రాజ్ తరుణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ అంటే మీరేం చెప్తారు? It was really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశారు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ co-actor I could have asked for, seriously. రాస్తారు. సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళద్దు. సో ఎట్లున్నారు? యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికి చాలా నచ్చుతుంది. సో ఐ విల్ బీ దేర్ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ విల్ ఆబ్వియస్లీ. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, అంతే. యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్క ఈజీ ఉంటది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఎందుకు కొంచెం బద్దగా ఉంటుంది అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒక్కటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేమీ చేయలేదండి. నా పని నేను చేసుకుంటాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రైపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తాం అనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్ కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టరైజ్ ఇన్స్పిరేషన్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతను ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఫ్లిట్టింగ్ మూమెంట్స్ అన్ని చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్ లో నేను శారీ డ్రైపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్. అంటే రాజ్ తరుణ్ ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్ కి? ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ వైజ్. అంటే రాజ్ తరుణ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎలా ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్ చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విల్లలను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్ గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి. బట్ సబ్ కాన్షియస్ గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్ గా రెఫరెన్స్ తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ యూ, ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలరు. ఆయన చేసిందంటే 50% చేస్తే సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్. మనీషా, సో
సో హాయ్ మై సెల్ఫ్ హిమమాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి లా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్ ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. I think this is just original me. So ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు what was your first thought actually? What was your first reaction? Actually నాకు చాలా funny అనిపించింది and very different కదా, because I've never heard of Sari Draper as a character, but నా character చాలా bubbly ఉంది, like చాలా livelyగా ఉంది. So I was very happy with the character, and Saisa also narrate చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాస్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేత. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్ ఉండడం వల్ల ఇంగ్లీష్ లో మేనేజ్ చేసుకుని తెలుగు శుభ్రంగా మాట్లాడు. రాజధాని గారు సార్ బాగున్నారా? సార్ గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడు యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు రెస్పాన్స్ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత. సారీ, నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు మీ మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాల్ని. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. రాజ్బాయ్ త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మామూలు డిస్కషన్ హాయ్ త్రినాథ్ గారు అనుకుంటా ఉంటే తను ఎమ్మటే దానికి మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టే, అది వేరే ఏదో కొంచెం వర్క్ చేస్తున్నాను, అది కాదు ఒక్కసారి పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటకు వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఏంటి నాకు ఐడియా లేదు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదాం అన్నారు. ఈ సాంగ్ ఉంచడం కాదు సార్, వేరే సినిమాది ఇది అనుకుంటున్నాను, వాళ్ళకి అసలు వినిపించలేదు, వాళ్ళకి వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్నా. కాదు లాక్ ఇది, సరే చూద్దాము ఒక్కసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి ఆ వాట్సాప్ లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 సార్లు వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్ గా వేరే సింగర్స్ తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే నేను అది 100 సార్లు వినేసానని ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకు వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కున్నామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళతో వస్తుంది ఏంటి, అర్జెంట్ గా స్టూడియోకి వెళ్ళి అర్జెంట్ గా పాడేసేయాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అని వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. ఇందాక అన్నారు కదా నాతోటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి, దీనికి పెట్టొద్దని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళకి కామడదూరం దీనికే చేసిన సాంగ్ వేరే దానికి ఏదైనా చేసి దీనికి క్లారిటీ ఉంది కదండి, చీరల బేరం అన్నాంగా. అయితే యాక్చువల్లీ రీసెంట్ గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్ గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్ గా, మీరు ఫిల్మ్ లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేస్తారా లేకపోతే ప్రమోషన్స్ లో భాగమా ఏం చేస్తారు? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, బట్ అలాంటిది లేదండి. హలో శివసాగర్ గారు, హాయ్ అండి, బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ ఇంతకు ముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్ లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో అండి, తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బి ఫ్రాంక్ ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి. కాకపోతే
సింక్ అయిందండి. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదా, ప్రమోషన్ గురించి అడుగుతున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్. ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. సో ఐ డోంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. ఓకే, నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. నేను షూట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్ కి సారీ డ్రాపింగ్ అనేది, సో కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు? ఫస్ట్ కథ పుట్టి నుంచి మారుతి గారు ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చారు? ఆద్యుడు అండి. మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం. ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్. ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని అంటే ఐ కాంట్ మేక్ లౌడ్ కామెడీ లైక్ ఉంటది కదా, డిఫరెన్స్ ఉంటది కదా. నేనేంటంటే ఒక సెటిల్డ్ గా సెన్సిబుల్ కామెడీస్. అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజే శారీ డ్రేపింగ్ తీసుకున్నామండి. ఆ క్యారెక్టర్ కి హీ నీడ్స్ టు బి, ఇందాక చెప్పినట్టు ఒక ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ డ్రేపింగ్ అనుకున్నామండి. శేఖర్ చంద్ర గారు ఇక్కడ సరిగ్గా ఈ ఇయర్ లో 3 మూవీస్ కంప్లీట్ గా మీరు డిఫరెంట్ జోనర్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి హర్రర్ ఒకటి చేశారు, ఊరు పేరు బైరోకోన అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్, అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి. ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా. మనం నౌకోవాలంటే అనుకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపార్ట్ క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్? అదే మీరు అడిగింది కరెక్ట్ అండి. బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి, ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, రూరల్ ఫీల్ ఉంటుంది. అండ్ ఊరి పేరు బైరోకోన చాలా సీరియస్. సో ఈవెన్ నాకు కూడా చేంజ్ అవుట్స్ కావాలి. ఇప్పుడు చేసిన తర్వాత నదర్ లవ్ స్టోరీ కానీ అట్లా. సో దిస్ హ్యాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ కామెడీ. సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తామండి. ఒక సీన్ కి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ తో కానీ. సో అది ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది. అండ్ సాంగ్స్ కూడా సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండి ప్రతి ఒక్కటి చెక్కి. అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా. ఓకే, రాజతరం గారు మీరు సినిమాను థియేటర్ లోనే చూడండి అన్నారు ఇందాక, కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా, ఏంటి? లేదండి, లేదా? అదే అంటే ప్రతి సినిమా ఏదో ఒక టైంలో అలాంటప్పుడు ఎలా వచ్చేస్తుంది కదని నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు కలిసి ఉండడం వేరు, థియేటర్ లోని ఒక 200-300 మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్ తో లైట్లన్నీ ఆపేస్తే నాకు ఇప్పటికే అండి, నేను చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలో ఇక్కడ చెప్పాను, నాకు ఒక్కడు అన్న సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది. లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానంటే ఐ కంప్లీట్లీ వెంట ఇంటు ద ఫిల్మ్. నేను ఆ సినిమాలో బతికేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తెగ్గ చూడటం మొదలుపెట్టాను థియేటర్ సినిమా. సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 30 మంది 40 మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు, మనం ఒక్కలే కూర్చొని చూస్తే వేరు. సో ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్. అండ్ థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదు. మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారి ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెకండ్ ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒకటి చెప్తానండి, మనం చాలా సార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. కనీసం సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ఐ నో ప్రతి సినిమా బాగాడాలి, ప్రతి సినిమా బాగాడాలి. అప్పుడే
ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా అలాంటి బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలని చూస్తారు. అన్ని రాజధాని గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే మీరేనా? సరే, ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండి. ఐ కాంట్. న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టి కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, పిల్లి తిరుగుతుంటారు. ఆయన తీసుకుపోయి బికాస్ హౌస్ లో మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్, ఛాన్స్ లేదన్నా నేను. క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజధాని గారు ఇక్కడ సార్, ఈ ఇయర్ లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాసామిరం కావచ్చు అండ్ తిరగబాట స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడు ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్ లో మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు. అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాస్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్ గా ఫీల్ అవుతారు. సో ఐ థింక్ అంటే ఉయ్యాల చంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల చంపాల సినిమా విష్ణం, ఇప్పుడు సినిమా విష్ణం చూస్తే మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉంటుంది, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండదు సినిమాలో వచ్చి. సో అంటే పక్కింటి అబ్బాయి లాగా అలాగే చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి చాలా చాలా రిలేటబుల్. ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి అంటే ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనవాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టడు, అంతే తేడా. మీ డైరెక్టర్ గారు ప్రాస్ బాగుందండి. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా రైటర్ కూడా కదా, ముద్ద పెట్టడం అనేది కేరింగ్, ముద్దు పెట్టడం అనేది రొమాన్స్. సో అమ్మాయి చూసిన అమ్మాయి అయినా లవ్ లో పడేది ఎలా పడుతుంది, ముద్ద పెట్టగానే అరే చాలా కేరింగ్ గా లవ్ లో పడిపోతుంది. లవ్ లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్, ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా అది లేనప్పుడు ముద్ద పెడతాడు ముద్దు పెట్టాడు అనేది ఒకటి వస్తుంది కదా, దట్ ఈస్ వాట్ భలే ఉన్నాడు. బాగా చెప్పాడు కదా, బాగా చెప్పాడు. రాస్తారు ఇందులో సారీ డ్రైపింగ్ ఉంది కదా, సో మామూలుగానే చాలా మంది మగవాళ్ళు అనేస్తారు ఎంతసేపు రెడీ అవుతావు, ఇంత గంటల టైం పడుతుందా కంప్లీట్ చేయనివ్వండి అని చెప్తే ఐ నో వేర్ యూర్ గోయింగ్. అది ఆ షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా, ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి 4 గంటలు తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట, బికాస్ అయ్యా బాబోయ్ సారీ కుర్చీలు పెట్టడం గానీ ప్లేటింగ్ పెట్టడం గానీ కష్టం అని చెప్పి బాగా అనిపించిందా మీకైతే? అంటే కష్టం అని కాదండి, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. కష్టం అని కాదు, అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలవాటు అయిపోతుంది, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే కొంతవరకు పర్లేదండి, అంత ప్రొఫెషనల్ గా అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. రాజ్ తరుణ్ గారు అండ్ ద టీమ్, డైరెక్టర్ గారు, యాక్చువల్లీ కుడోస్ టు యూ బికాస్ ఇది చాలా సెన్సిబుల్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుగులో ట్రై చేయలేదు. సెన్సిబుల్ గా డీల్ చేశారా? యు డి మేక్ ఫన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ దట్. అంటే గోయింగ్ త్రూ వాట్ అండి? కొంచెం ఇందాక అన్నారు కదా, I just want to correct your 0.5 characterization. There is nothing like that. Okay. There is behavior. అది కూడా లేదు సార్. Seriously, sorry, I didn't mean that. మైట్ బి ట్రైలర్ లో అలా వచ్చిందేమో, సినిమాలో మాత్రం we made level అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ లైన్ దాటలేదు, చాలా డీసెంట్ గా నీట్ గానే ఉంటుంది. రైట్ సార్, కరెక్ట్ సార్. లేదండి, అంటే వీ డిడ్ంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీథింగ్, అలాంటిది ఏం చేయలేదండి. సార్ నాకు ట్రైలర్ కంటే ముందు ఇంతకు ముందు టీజర్ అండ్ పోస్టర్ చూసినప్పుడు లేడీస్ టైలర్ గుర్తొచ్చింది. సో దాన్ని అంత రేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? అబ్బో అది ఇట్స్ బిగ్ థింగ్ అండి, పెద్ద ఆయన అయితే మంచిదే, కానీ ఆయనతో మనం వాళ్ళ కంపేర్ చేసుకుంటాం. అవ్వాలని కోరుకుంటాము, బట్ అది మీ చేతిలో ఉంది కదా, యూ హ్యావ్ టు మేక్ ఇట్. రాలేదండి ఆ సెన్సిబిలిటీస్. శివసాయి గారు,
హాయ్ అండి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఫ్రమ్ గీతా సుబ్రహ్మణ్యం 3 seasons దగ్గర నుంచి మొదలు పెట్టి ఇక్కడ వరకు మీ జర్నీ చూసుకుంటే ప్రతిసారి కపుల్స్ లో డిఫరెంట్ జోనర్ లో చూపిస్తున్నారు మీరు. సో కపుల్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు, లవర్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు. సో ఈసారి ఇప్పటి వరకు మేము చూడని పాయింట్ ఏదైనా చూపించబోతున్నారా ఇందులో? అండి, అంటే లైక్ మీరు గీతా సుబ్రహ్మణ్యం చూస్తుంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద కపుల్ అండి. ఓకే, ఇట్స్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ అబౌట్ ద కపుల్, ఇట్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ, అబౌట్ కల్చర్, అబౌట్ సొసైటీ, ఎవ్రీథింగ్ ఐ డీల్ వెరీ నైస్లీ. సో 3 seasons గీతా సుబ్రహ్మణ్యం అయిపోయాయి కదా, సో 4th one మూవీగా మేము ఏమైనా చూడొచ్చా 70mm లో? అంటే స్టెప్పింగ్ స్టోన్ అండి. నాకు గీతా సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ స్టెప్, లైక్ ఆడియన్స్ వెళ్ళడానికి గీతా సుబ్రహ్మణ్యం నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్. నౌ ఐ మీన్ టు ఫేజ్ కదా, సో అదైతే లేదు ప్లాన్. హోప్ఫుల్లీ ఒక కపుల్ డ్రామా తీయాల్సి ఉంటే ఐ విల్ మేక్ ఇట్. ఓకే, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి మీ యాసకి చాలా పెద్ద అంటే లైక్ ఓకే డన్, ఇలాంటి యాసలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు లైక్ భలే ఉన్నాడే అని అయితే అనుకున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇన్ ఫ్యూచర్ అలాంటిది ఏదైనా? ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ అంటే క్యారెక్టరైజేషన్ కథ కూడా కుదరాలి కదా. సో గుడ్ ఇస్ ద డైలెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మేము సినిమాలో మాత్రం నో డైలెక్ట్. నేను పొరపాటు నాకు తెలియకుండా ఎప్పుడైనా వచ్చేస్తే వచ్చి రాస్తారు బయటకు వస్తున్నాడు, రాధా కావాలి. ఓకే ఓకే, వన్ మోర్. ఓకే, మీకు చాలా అంటే లైక్ భలే ఉన్నాడే మూవీలోని బాగా డిఫికల్ట్ అండ్ కష్టంగా అనిపించిన సీన్ ఏంటి? అండ్ లైక్ అమ్మో ఏంటి ఇంత కష్టపడ్డా, ఇప్పటి వరకు నా కెరియర్ లో నేను కష్టపడలేదు ఇంతగా ఈ సీన్ చేస్తున్నప్పుడు అని, అలాంటిది ఏదైనా? అలా ఏం లేదండి. ఆయన ఎలా ఉండదంటే స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైలాగులు అయ్యి అంటారు, అంతే డైలాగులు. అంటే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం డైలాగులు ఈజ్ ఈక్వల్స్ టు ఆయన ముందు సినిమాల్లో 1 to 3 scenes డైలాగ్స్. అంటే తెలుగు వచ్చిన ఆయనతో ఏమో తెలుగులో తక్కువ డైలాగులు, తెలుగు రాని ఏమో ఎక్కువ డైలాగులు చూపించు. రాస్తారు గారు, ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, మగాళ్ళ లైఫ్ కి రక్షణ లేకుండా పోయిందని. మామూలుగా సమాజంలో ఆడవాళ్ళ లైఫ్ కి రక్షణ లేదని అంటారు కదా, మీరు దాని రివర్స్ లో చెప్పారు ఏంటంటే? ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా చెప్పానంటే సార్, అంత సొసైటల్ బీయింగ్ ఏ మగాడిగా మీరు చెప్పండి, రక్షణ ఉందా అండి? మనం చెప్పుకోము అంతే, మనం చెప్పుకున్న వినేవాళ్ళు ఉండరు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా డైరెక్టర్ గా మీరు ఏమైనా ఫేస్ చేశారు? అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అని అంటే అది ఇది ఎలా ఉంటుంది అంటే సార్, హార్ట్ సర్జన్ కి ఫస్ట్ హార్ట్ అnazటాక్ రావాలి అన్నట్టు ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ కాదు, రక్షణ లేదా అని అడుగుతున్నారు, బానే ఉన్నారు కదండి సేఫ్టీగా. నేను ఇక్కడే ఉన్నానండి. రాస్తారన్ గారే సేఫ్టీగా ఉన్నారు. సొసైటీ గురించి చెప్తున్నానండి. సొసైటీలో కూడా మీకేమో హ్యూమన్ కి సేఫ్టీ లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. కాదండి, నేనే చెప్తాను. ఫస్ట్ టైం ట్రైలర్ ప్లే చేసినప్పుడు అందరూ నవ్వారు కదా, అదే కదా కావాలి. హ్యూమన్ కి సేఫ్టీ, ఏదో సొసైటల్ కామెంట్ లేకపోతే మెసేజ్ గురించి సినిమాలు అలాగే చేయలేదు, అంటే నవ్వించడానికి అందుకని ఇంకా రాస్తారండి. ఇక్కడ దిస్ ఇస్ లయా ఫ్రమ్ BRK న్యూస్. టైటిల్ కూడా చాలా బాగుంది, మీకు తగ్గట్టే ఉంది, భలే ఉన్నాడే అన్నట్టు. సో యూ ఆర్ వెరీ చూజీ అబౌట్ ది స్క్రిప్ట్స్. సో విచ్ ఎలిమెంట్ ఇంప్రెస్డ్ యూ టు యాక్సెప్ట్ ది స్టోరీ అంటే ఏమని చెప్తారు? ఫర్ మీ ఫస్ట్ పాయింట్ నాకు చెప్పడం మారుతి గారు చెప్పారండి. నాకు పాయింట్ చెప్పిన ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే, నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్ లో ఉంటే శివసాయి అని అబ్బాయి తను పంపిస్తాను ఒక్కసారి అంటే, సరే ఓకే అన్న పంపించారు. సో ఈ కేమ్ అండ్ నాకు తిని కూడా నాకు కథలా చెప్పి తిని సినిమాని ఎలా చూస్తున్నాడు అన్న విషయం చెప్పాడు. సో ఒక 1.5 hours మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ గోట్ కన్విన్స్డ్. నాకు అంటే ఒకటి పాయింట్ కొత్తగా ఉంది, లైన్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తి ఈ సినిమాని ప్రాపర్ గా ఎక్కడ గీత దాటకుండా చాలా అద్భుతంగా తీయగలడం నమ్మకం వచ్చింది నాకు. సో ఇమీడియట్లీ సెలెక్ట్. అండ్ ఈ మధ్య కాలంలో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ లో ఎక్కువ రొమాన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి పురుషోత్తముడు సినిమాలో రొమాన్స్. హాయ్ రాజ్. దిస్ ఈజ్ రాణి. సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద. ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నేను చెప్పను సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు.
డైలాగ్ కుదురుతుంది కదా అని చెప్పి ఏదో ఊరికే అంతే తప్ప. లేదు, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు నాకు పెళ్ళొద్దండి బాబు అని కన్ఫర్మ్ చేసావు నువ్వు. అండ్ ఏమండి ప్రొడ్యూసర్ గారు, అసలు ఫస్ట్ టైం ప్రొడక్షన్, అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీ బిజినెస్ ఏంటి? సార్ మేము ఇక్కడ శ్రీకాకుళం సార్ మాది, అక్కడ లోకల్లో బిజినెస్ ఉన్నాయి సార్. ఓకే. ఫ్యాక్టరీ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాను. అక్కడ సినిమా అంటే కొంచెం ఇష్టం. ఓకే, కొంచెమా ఎక్కువ? ఎక్కువ ఇష్టం, సినిమాస్ ఎక్కువ చూస్తాను. పిచ్చి చాలా పిచ్చి. దాని తర్వాత మార్తి గారు పరిచయం అవడం, తర్వాత ఆయన నేను డిస్కస్ చేయడం, ఒక కథ మంచి కథ చేద్దాం సార్ అని ఆయన చెప్తే ఆయన ఓకే చేశారు. తర్వాత సాయి గారు కథ చెప్పారు, నచ్చింది, చేద్దామని అలా ముందుకు వచ్చాను సార్. సరే, ఇంతకు ముందు మీరు ఒక బిజినెస్ లో ఉన్నారు, ఇందులోకి వచ్చారు కదా, ఊరికి డబ్బులు ఇచ్చేయడం ఏమైనా నేర్చుకున్నారా సినిమాలోని? మారుతి గారి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్న పాయింట్ ఏదైనా? పేషెన్స్ నేర్చుకున్నారు. రాజాన్ గారు, ఫైనల్ సినిమా చూపిస్తాం ఆ తర్వాత భలే ఉన్నాడే అంటే ఆ ఫ్లేవర్ కనిపించారు మాకు. అంటే చాలా యాక్టివ్ గా, చాలా ఎనర్జెటిక్ గా చేశారు ఈ మూవీ. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, రిలీజ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు, బట్ కొన్ని ఆడలేదు మూవీస్. బట్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి రాజధాని సినిమాలు ఎంచుకునేటి, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అవుతుందండి. ఒకటి సోషో ఫ్యాంటసీ, కొంచెం సోషో ఫ్యాంటసీ, అది ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్, అది షూటింగ్ అవుతుంది. ఇంకొకటి అప్పుడు క్రైమ్ కామెడీ అండి, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత లెట్ యు నో. బట్ ఎనీవే అలాగో లంచ్ టైం కూడా అయిపోయింది, సో విల్ ర్యాప్ ఇట్ అప్. మా భలే ఉన్నాడు సినిమా September 7th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దయచేసి పూజ చేసుకున్న తర్వాత థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్.